అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను పూర్తిగా నియంత్రణలోకి తీసుకురావాలన్నారు. ఇందుకోసం తమ వద్ద ఉన్న నిల్వలను అమెరికాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేదంటే అంతర్జాతీయ పర్యవేక్షణలో ధ్వంసం చేయాలన్నారు. అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా RQ-4 డ్రోన్ F-35 యుద్ధ విమానాలపై కూడా కాల్పులు జరిపినట్లు తెలిపింది. టెహరాన్లోని పలు ప్రాంతాలపై అమెరికా తీవ్రమైన దాడులు చేసినప్పుడు ఈ తరహాలో తిప్పికొట్టినట్టు పేర్కొంది. అమెరికా చేసే ఏ కాల్పుల విరమణ ఉల్లంఘనలకైనా ప్రతీకారం తీర్చుకునే చట్టబద్ధమైన హక్కు తమకు ఉందని IRGC తేల్చి చెప్పింది. ట్రంప్ సైనిక చర్యలను తిరిగి ప్రారంభిస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, సైనిక బలగాలపై మరిన్ని ఆశ్చర్యకరమైన దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతుండగా అమెరికా దాడులు చేయడాన్ని ఏమాత్రం సహించబోమని అన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని, ఇకపై పశ్చిమాసియాలో అమెరికా బేస్లకు ఎక్కడా సురక్షిత ప్రదేశం ఉండదని హెచ్చరించారు. అమెరికా ఇజ్రాయెళ్లను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. తన తండ్రి ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత కూడా తాము ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దేశం కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్పై తాము ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని, ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామని అమెరికా అధికారులు సమర్థించుకుంటున్నారు. సముద్రంలో మందు పాతరలు పరిచేందుకు యత్నిస్తున్న బోట్లను, ఇరాన్ క్షిపణి ప్రయోగ లాంచ్ పాడ్లను టార్గెట్గా దాడులు చేశామని తెలిపారు. తమ దాడిలో బందర్ అబ్బాస్ పోర్ట్లోని నావీ బేస్ కూడా ధ్వంసమైనట్లు ప్రకటించారు. అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా RQ-4 డ్రోన్ F-35 యుద్ధ విమానాలపై కూడా కాల్పులు జరిపినట్లు తెలిపింది. టెహరాన్లోని పలు ప్రాంతాలపై అమెరికా తీవ్రమైన దాడులు చేసినప్పుడు ఈ తరహాలో తిప్పికొట్టినట్లు పేర్కొంది. అమెరికా చేసే ఏ కాల్పుల విరమణ ఉల్లంఘనకైనా ప్రతీకారం తీర్చుకునే చట్టబద్ధమైన హక్కు తమకు ఉందని IRGC తేల్చి చెప్పింది. ట్రంప్ సైనిక చర్యను తిరిగి ప్రారంభిస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, సైనిక బలగాలపై మరిన్ని ఆశ్చర్యకరమైన దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతుండగా అమెరికా దాడులు చేయడాన్ని ఏమాత్రం సహించబోమని అన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని, ఇకపై పశ్చిమాసియాలో అమెరికా బేస్లకు ఎక్కడా సురక్షిత ప్రదేశం ఉండదని హెచ్చరించారు. అమెరికా ఇజ్రాయెల్ను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. తన తండ్రి ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత కూడా తాము ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దేశం కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు.